మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ భవిరి శివ గారు ఉన్నారు. నమస్కారం శివ గారు. నమస్తే అండి. సినిమా హీరోలాగా ఉన్నారు మీరు చూడడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఆ మిమిక్రీ చేయటం చాలా కష్టమైన పని అండి. అవునండి. అది ఇష్టంగా ఉండాలి. అది ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. ఇప్పుడు రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన పిఠాపురం ప్రజలకి 20 తారీఖున కలుసుకుంటాను అంటున్నారండి. ఆయన భాషలో ఆయన ఎలా మాట్లాడతారు? పిఠాపురం అంటే గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ నేను వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను అని చెప్పాలి పవన్ కళ్యాణ్. ఆయన ఎలా చెప్తారు? నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నిజంగా నేను గెలిచినందుకంటే పూర్తిగా కూటమిని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేనేమంటానంటే ఈ నెల 20వ తారీఖు తర్వాత ఖచ్చితంగా పిఠాపురం వెళ్తాను, ప్రతి ఒక్కరిని కలుస్తాను, అందరితో మాట్లాడతాను, మాట మంచి తెలుసుకుంటాను. వాళ్ళకే కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు నన్ను నమ్మి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఖచ్చితంగా వస్తాను, అందరితో మాట్లాడతాను. ఈ విషయాన్ని అందరికీ తెలియజేసే విధంగా చక్కటి ఇంటర్వ్యూ చేస్తున్నందుకు దుర్గా ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. వండర్ఫుల్ వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సార్. ఆయన 20 తారీఖుని చెప్తారు అన్నారు, వస్తానని చెప్పారు, స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది తీసుకెళ్దామండి, ప్రజలందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు. యాజ్ ఆయన చెప్పినట్టే ఉంది. థ్యాంక్ యూ సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఓడిపోయిన తర్వాత 2,70,000 కోట్లు నేను ఇచ్చాను అమ్మఒడి తల్లులకు కానీ ఏదైనా అవ్వాతాతలకు కానీ అని ఆయన ఆ ప్రేమ ఏమైందని బాధపడ్డారండి. అది జగన్మోహన్ రెడ్డి గారు బాధపడ్డారు. అదే మన సినిమా యాక్టర్లు అందరూ అయితే ఇదే డైలాగ్ని ఎలా చెప్తారండి? మనకు తెలిసిన అందరూ ఈయన మాట్లాడిన ఈ మాటలనా జగన్మోహన్ రెడ్డి గారి డైలాగుల్ని సినిమా యాక్టర్లు అందరూ ఎలా మాట్లాడతారు? అంటే సినిమా యాక్టర్ల వరకు వెళ్దాం. ముందుగా ఈ ఫస్ట్ అసలు ఆయన ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది చూద్దాం. ఓకే, ముందు ఆయన ఎలా మాట్లాడారు. జరిగినటువంటి ఫలితాలను చూస్తూ ఉంటే, ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే అసలు నిజంగా చాలా ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి కనపడతాం. అస్సలు ఊహించినటువంటి పరిస్థితి. అమ్మఒడి అందుకున్నటువంటి 53 లక్షల మంది స్త్రీలు వారి యొక్క పిల్లల భవిష్యత్తు బాగోవాలని, వారందరూ చక్కగా చదువుకోవాలని, అదేవిధంగా అవ్వాతాతలకు ఇంతకుముందు ఎన్నడూ లేనటువంటి విధంగా మంచి చేయడం జరిగింది. అదేవిధంగా వితంతువులకు, వికలాంగులకు సుమారుగా 2,70,000 కోట్లు అందరికీ కూడా సంక్షేమం ద్వారా అందచేయటం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్ని ఏ రోజు కూడా ఊహించలేదు. మరి ఆ అక్క చెల్లెళ్ళ ప్రేమ ఏమైందో, ఆ అవ్వాతాతల ప్రేమ ఏమైందో నిజంగా అర్థం కానటువంటి పరిస్థితి. ఇంతకు ముందు కూడా అసెంబ్లీలో ఉండి పోరాడాను, ఇప్పుడు కూడా అదే విధంగా ముందుకు కొనసాగుతానని శవనీయంగా మనం చేస్తున్నాను. ఈ విధంగా ఆయన వండర్ఫుల్ శివ గారు. థ్యాంక్ యూ. మా ముందు జగన్మోహన్ రెడ్డి వచ్చి కూర్చుని మాట్లాడినట్టు ఉంది. యాజ్ ఇట్ ఈజ్ అనమాట. రియల్లీ గాడ్స్ గ్రేస్. థ్యాంక్ యూ. అది పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి. అయితే ఈ డైలాగ్ని మన సినిమా యాక్టర్లు అందరూ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి బాధపడిన విషయాన్ని మిగతా అందరూ కూడా ఎలా చెప్తే బాగుంటుంది? ఇప్పుడు అంటే ఇదే డైలాగ్ ని ఇలాగే వాళ్ళు చెప్పాలని వాళ్ళ స్టైల్లో చెప్తే అంతే కదా. మరి ఎట్లా వాళ్ళు ఈ మ్యాటర్ ఇది అదే అనుకోండి, అది నాగేశ్వరరావు గారు అనుకోండి, అవ్వతాతలు ప్రేమ ఏమైంది నాకు తెలిసిన స్టైల్ చెప్పాను. ఆయన వేరే, ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్టైలు, ఇదే డైలాగ్ అన్నమాట. సరదాగా అది కూడా చూద్దాం, అది చేద్దాం. ముందుగా మరి రావు గోపాలరావు గారు చెప్తారు అనుకుందాం ఫస్ట్ ఈ డైలాగ్ ని. ఈయన చెప్పిన మాటలు ఆయన స్టైల్ లేదాం. అబ్బా ఇప్పుడు ఓడిపోయామయ్యా ఏంటి,
2,70,000 కోట్ల రూపాయలు ఆ అమ్మ ఒడి కింద 53 లక్షల మంది స్త్రీలకు ఇచ్చాను. అదేవిధంగా అవ్వా తాతలకు, వికలాంగులకు, వితంతువులకు ఇంతమందికి ఇచ్చానయ్యా. మరి వాళ్ళందరూ నన్ను ప్రేమించాలని ఏమన్నా రాసుకున్నానా? లేదు కదా. ఈసారి ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చిన ఓటేశారు, మళ్ళీ నాకేస్తారన్న నమ్మకం ఉంది. అంతకంటే ఎక్కువ మాట్లాడామంటే చెస్ నోరు ముయాస్ డొక్కలవుతానే దిక్కిలో పడేస్తా. ఓహో, వారు మరి రాఘగోపాలరావు గారి డైలాగ్ అద్భుతంగా ఉంది. మన జనరేషన్ అందరూ కూడా మళ్ళీ జ్ఞాపకం తెచ్చారు. అవును, రాఘగోపాలరావు గారు అవును, ముత్యాల ముగ్గు చాలా ఫేమస్ డైలాగ్. అవునండి. ఇంకెవరో అలాగే దాన్నే ఎన్టీఆర్ గారు ఇట్లా మాట్లాడితే ఆయన ఏం మాట్లాడతారు? 2,70,000 కోట్ల రూపాయలు ఎంతో మంది అక్క చెల్లెళ్లకు, అవ్వతాతలకు సంక్షేమం ద్వారా అందించామే. వారి యొక్క ఓట్లు ఏమయ్యాయో, నిజంగా ఆ ప్రేమ ఏమైందో, ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాని పరిస్థితి. నిజంగా స్వర్గంలో ఉండి ఎంతో బాధపడుతూ థ్యాంక్ యూ ఈ విధంగా వారు సూపర్ సూపర్. అదేవిధంగా సరదాగా దీన్ని అక్కినేని గారు చెప్తారు. నిజంగా ఈ రోజున చాలా బాధగా ఉంది. 2,70,000 కోట్ల రూపాయలు ఎంతో మంది వితత్తువులకు, అవ్వతాతలకు, అక్క చెల్లెలకు ఇంతమందికి ఇచ్చారు. ఎందుకు మర్చిపోయారు? వాళ్ళ ప్రేమ ఏమైంది? మర్చిపోతే మధ్యలో గుర్తు చేయడానికి దుర్గాప్రసాద్ గారు థ్యాంక్ యూ. ఈ విధంగా వారు అఖిల నాగేశ్వర గారు. అలాగే దీన్ని కృష్ణ గారు చెప్పారు అనుకోండి, ఆయన ఎట్లా చెప్తారు? అమ్మ 2,70,000 కోట్ల రూపాయలు ఎంతో మంది అక్క చెల్లెళ్లకు, అవతాతలకు, వికలాంగులకు, వితంతువులకు ఒక్కళ్ళు కాదు, అడగని వాడు చెడ్డవాడు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించారు. ఈరోజు నేను ఓడిపోయే పరిస్థితి వచ్చింది. నిజంగా ఎందుకు ఇంతటి పరిస్థితి వచ్చిందో అర్థం కావట్లేదమ్మా. నాన్నగారు కనుక బతికుంటే ఎంతో బాధపడేవారు. ఎటువంటి పరిస్థితి నాకు కల్పించేటువంటి ప్రజలను నేనేమీ అనలేను, కానీ మళ్ళీ ఎన్నికల్లో ఖచ్చితంగా నన్నే గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫోర్స్ వచ్చిందండి. కృష్ణ గారిది అలా అంటారు. అల్లూరి సీతారామరాజు గారు డైలాగ్ చెప్పినప్పుడు వండర్ఫుల్ గా, అమ్మో మీ దగ్గర చాలా టాలెంట్ ఉంది సార్. అమ్మో అంటే నేను ఈ కొత్త డైలాగ్ ఎవరు మామూలుగా ఏది చెప్తుంటారు, కానీ ఇది రీసెంట్ డైలాగ్. జగన్మోహన్ రెడ్డి గారు పాప ఆయన బాధపడ్డారు. ఆయన ఇంకా తెలియట్లేదు అంటున్నారు. ఆయన ఏమన్నారంటే, ఏంటి ఆ ప్రేమ ఏమైందని మాలాడకి చెబుదామన్నా వినే స్థితి ఉందా లేదా మనకు తెలియదు అనుకున్నా. కొన్ని ఐడియాస్ ఉన్నాయి, మరి వింటారు లేదు తెలియదు మనకి. అది పరిస్థితి. మరి ప్రజెంట్ జనరేషన్ కొత్త వాళ్ళు కానీ ఈ డైలాగ్ చెప్తే ఎట్లా ఉంటుంది తెలిసినంత వరకు రీసెంట్ గా వచ్చిన యాక్టర్లు. సరే అక్కడ దాకా వెళ్ళాము, ఎందుకు ఇంకొక ఆయన్ని వదిలేయటం ఎందుకు? మోహన్ బాబు గారు, శోభన్ బాబు గారు. సోమన్ బాబు గారు. ఓకే, సరదా ఆయనకు కూడా చెప్పేసి ఏమనుకోండి, అప్పుడు ఇటు రావచ్చు. చాలా మంది సోమన్ చేయలేరు చాలా అంటుంటారు, మీరు చేసేస్తున్నారు అనమాట. అది చాలా మంది ఏంటంటే ఎక్కువగా ఆయన రాధా డైలాగ్ ఫేమస్ అయింది. సోమన్ బాబు గారు రాత్తోనే చెప్తాడు. ఈ బాధ కూడా రాత్తోనే పంచుకుంటే ఏ విధంగా ఉంటుంది? ఓకే, ఎవరి రాదా 2,70,000 కోట్లు ఎంతో మందికి ఇచ్చాను. అమ్మలకి ఇచ్చాను, అవతాతలకు ఇచ్చాను, వితంతువులకు ఇచ్చాను, అందరికి ఇచ్చాను. అయినా కూడా నన్ను ఇచ్చారు ఎందుకు? రాధా 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 ఏమిటి రాదా ఇది? ఇట్లా ఈ విధంగా సరదాగా ఆయన తీసుకో. అసలు యాక్చువల్గా ఏంటంటే ఇమిడియట్ చేయాలి అన్నారు, కానీ మీరు కరెక్ట్గా వచ్చేసింది. రాధా 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 అని కరెక్టే 100%. అంటే నేను ఇక్కడ ఎక్కడ ఉంటానంటేనండి, ఒక మాట మిమిక్రీ ఆర్టిస్ట్గా ప్రతి వాయిస్ని మనం అచ్చుగుద్దినట్టుగా దింపలేకపోయినా దగ్గరికి అయితే ఖచ్చితంగా తీసుకురాగలుగుతుంది సార్ వీలైనంత. కొన్ని వాయిస్ని మాత్రం 90% న్యాయం చేస్తే 100% నాకు తెలిసి ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ న్యాయం చేయలేడు. ఇప్పుడు నన్ను అంటూ ఉంటారు, బాలకృష్ణ గారు వాయిస్ మీరు చేస్తే 200% దిగిపోద్దండి. 200% నాకు తెలుస్తుంది. ఎందుకంటే మనము ఎంతైనా ఒరిజినల్ వాయిస్కి మిమిక్రీ ఆర్టిస్ట్ ఇమిటేట్ చేసిన వాయిస్కి డిఫరెన్స్ అయితే ఉంటుంది. అలాగా కొన్ని వాయిస్ని 90% దాకా తీసుకెళ్ళగలుగుతాం,
కొన్ని వాయిస్లు 70-80% వరకే తీసుకెళ్ళగలం. అయితే 70% వరకు తీసుకెళ్తే మనం రీచ్ అయినట్టే. సో అట్లా ఆ డిఫరెన్షియేషన్ అనేది మైండ్లో పెట్టుకుని వెళ్తూ ఉంటాం అనమాట. కాదు అందుకని ఇప్పుడు ఒక వాయిస్ని ఎక్కువ దగ్గరికి తీసుకెళ్ళలేకపోతే ఆ వాయిస్ చేయకుండా ఊరుకోవడం బెటర్ అంటాను. ఇప్పుడు నాకు కొన్ని ఏవో వస్తుంటాయి అయ్యో ఫ్రెండ్స్ దగ్గర తీసుకోవడం అవి మోహన్ బాబు గారని ఇలా దక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పినట్టు అవి బాలకృష్ణ గారు ఏవో చేస్తాం. శివ గారు వచ్చారేంటి మిమిక్రియా అని అలా సరదాగా అంటున్నాం. అంటే ఆయన మీ యాక్షన్ ప్లస్ ఏదో వాయిస్ ట్రై చేస్తాం. మీరైతే బాగా చేయగలరు. మా ప్రొఫెషన్ వేరు, మీ ప్రొఫెషన్ వేరు.